ఇచ్చేది తమ్ముడు శాతం అయితే కాలు చేతులు పెంచుతుంది. మరి సందీప్ అన్న ఫోన్ చెప్పినా నా జ్వరం వస్తే ఫోన్ చేసి. హలో సందీప్ అన్న ఎక్కడున్నావునా? ఇక్కడ రాజన్నకి జ్వరం వచ్చిందంట, ఇక్కడ క్లినిక్ దగ్గర ఉన్నాం, వస్తావా కొంచెం? సరే అన్న తొందరగా వస్తుందంటనా? తమ్ముడు చెప్పరా, ఏమైంది? ఉండు, ఒక 10 నిమిషాలు వస్తున్నాను. రాజుకా నా రూమ్ కాడ ఉన్నాను, వస్తున్నా. సరే సార్. వస్తుందంట, లోన కూర్చున్నాను నాన్న. చేస్తారా 2-3 నాకు చూదంటే భయం. ఏం కాదన్నా, నేను దగ్గర ఏం కాదుగా. రాజు ఏమైంది? జ్వరం వచ్చినట్టుందిరా. రాబట్టే 2-3 రోజుల నుంచి ఆగమని మోసెస్ మాత్రం అవుతున్నాయా? బాగా వచ్చేది కానీ ఇప్పుడు అసలు రాట్లేదు. అసలు రావట్లేదా? నేను మీ ఫ్రెండ్ జాగ్రత్త చూసుకో, పోయే కాలం వచ్చింది. సీరియస్ పనుకో, జ్వరం వచ్చింది. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. రాజు పడుకో, ఇటుకేస్తా. తిన్నావా మరి ఏమన్నా? తిన్నారా? బిర్యానీ తిన్నా. జ్వరం వచ్చి బిర్యానీ తింటారా? మరి ఏం చేయగా డ్యూటీకి పిలుచుకోపోయింది. వ్యవసాయ కూర్చోరు నా దగ్గరికి కదరా, మీ మొఖం దగ్గరికి రారా. రాజు ఎందుకు అట్లా అన్నారు? చంపిడ్రా నాయన, లేకుండా చేసిండు. బయటకు వచ్చే ఇంట్లో పడుకో, అంటే తినాలని తిను. మా డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇప్పిస్తావా? 2 రోజులు ఇస్తాను. 2 రోజులు ఇస్తావా? జాగ్రత్త, ఇంటికి సాయంత్రం చూస్తాను నేను. మనము రేపు అందరం దావత్ చేసుకుందాం రా. సరేనా? మనిషికి 200 పడతాయి, పెట్టుకుంటా. అన్న నా కాడైతే డబ్బులు లేవు కానీ బియ్యం తీసుకొస్తాను నేను. నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉల్లిగడ్డ తెస్తాను. నా దగ్గర కూడా డబ్బులు ఇవన్నీ కారం తెస్తా. ఇంకా సర్లేదు, నేనైతే మరి మటన్ తీసుకొస్తా. మరి అన్న మటన్ తెస్తే నాకైతే 2 ముక్కలు ఎగస్ చేయాలన్న, ఎప్పుడు వేస్తలేవు నువ్వు. సరే, ఈసారి 2 కాదు 3 వేద్దాం అన్న. నా దగ్గర నాకు ముడ్డి బొక్క కావాలన్నా. సరే వేసుకుందాం, ముడ్డి బొక్క వేసుకుందాం. నాకు మూలుగ బొక్క కావాలన్నా. మూలుగ బొక్కలు ఒకటి సరిపోద్దా? 2 కావాలి. 2 సరిపోతాయా? సరే, మరి రేపు పొద్దుగాల అందరు రెడీగా ఉండాలి. సరే రెడీ. మరి నేను చెప్తాను, ఫోన్ చేస్తా, అందరికి మన వాళ్ళకి చేస్తా, మీరు రావాలా? సరే, చేయొద్దు. ఓకే ఓకే కానీ అన్న ఐస్ క్రీమ్ దా ఇట్రా ఇట్రా. సోకులెన్నెన్నో నీలో నేనే చూసా, మనసుతో పాటు మాటే ఇచ్చా. చూసుకోరా ఇది ఇట్లా ఇలా చేయి పెట్టినాడు తీరాదరా. 5 రూపాయలు లేవు ఐస్ క్రీమ్లు. ఎంత ఒకటి? అమ్మా 50 రూపాయలు ఒకటే. అన్న నాకు చాకోబార్ కావాలన్నా. నాకు ఇది కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి, తుల్పి కావాలి నాకు కూడా. సందీప్ అన్న ఒక్కడే కూర్చున్నావు. తమ్ముడు ఒక్కడే కూర్చున్నావు. మెడిసిన్ రాస్తుందా? రైడ్ రాజు 2 నెలల క్రితం ఒకసారి వచ్చిండు, టైఫాయిడ్ సూదులు వేస్తున్నాయి. ఆ రోజు వస్తాయి కదా, ఆ డబ్బులు మరి ఎంతవరకు గీలే. అడిగితే 2 రోజులు రాగిస్తా అది తగ్గుతుందా ముద్ద మాట్లాడుతా. చాలా రోజులు అవుతుంది, తర్వాత మందులు రాసుకుంటాను. అరే రాముడు గారు చూడరా, ఐస్ క్రీమ్ తిన్నాడు వెళ్ళిపోయినాడు. ఎంత మోసం రా. సందీప్ డాక్టర్ వస్తున్నాడు. అమ్మ ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఆడు వచ్చి డబ్బులు అడుగుతాడు. ఏం కవర్ చేద్దాం దానికి? ఏదో ఒకటి చెప్పుకుంటారు. రాజు డాక్టర్ సాబ్ నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఆరోగ్యం బాగుందా? బాగుంది. 2 నెలలు అవుతుంది మరి టైఫాయిడ్ సూదులు వేసిన డబ్బులు ఇవ్వరాదు. డబ్బులు ఇంట్లో కూరగాయల గుట్ట వెళ్తలేవు. ఒక 4 రోజులు ఆగు. ఇంకా 4 రోజులు అంటే ఇంకా 4 నెలలు అన్నట్టే. ఇక చెప్పు, ఈసారి రాగానే ఖచ్చితంగా ఇస్తా. ఎప్పుడు అది డేట్ చెప్పు. డేట్ ఈ నెలలో ఇచ్చేస్తా. ఇట్లా అంటే కష్టం రాజు. తమ్ముడు ఏమన్నా ఏముందారా? నీకు తెలుసు కదా, 2-3 నెలలు అవుతుంది. నాకు వెళ్ళొద్దారా? ఏమో అన్న మరి అన్న ఇంకోసారి నాతో అవసరం రాదారా? మళ్ళీ ఇంజక్షన్ చేయొద్దా? 4 నెలలు అంటే ఎట్లా చెప్పు, నాకు వెళ్ళొద్దా? అదే కానీ కొంచెం ఇబ్బంది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఏమంటే మళ్ళీ రావాలనే కదా. తప్పించుకున్నారా?
బాధ అయితే పోయింది, ఏమైనా ఉంటే తర్వాత చూసుకున్నాం. అట్లా కాదన్నా, డాక్టర్ పద్ధతి కాదన్నా, డాక్టర్ పైసలు లేకుంటే వస్తాడా? ఆయన రాకపోతే ఇంకో డాక్టర్ని పెట్టుకుందాం. ఎంతమంది డాక్టర్లు లేరా, వాళ్ళు కాదు తల పెడదాం. ఆ డాక్టర్ కూడా వచ్చింది రేపు రోజు ఇంకో డాక్టర్ తిప్పుదాం. ఆయన తిరుగుతాడు, అట్ట తిప్పుదాం. అట్లా తిరిగారు కానీ అంతమంది, కొంతమంది ఆపద ఉన్నప్పుడు రారు మళ్ళా. ఇక వాళ్ళే వస్తారు లేరా, వాళ్ళు ఆపదనం వాళ్ళు వస్తూనే ఉంటారు. మన పైసలు ఇస్తలేము, ఇస్తాం వాళ్ళే వస్తారు.